కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలామందికి ఇష్టమైన స్వీట్ అనమాట. ఇది కేరళలో చాలా ఫేమస్. ఎవరైనా కేరళ వెళ్ళి ఏదైనా తెచ్చారు అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన స్వీట్ ఐటెం ఇదే అనమాట. మరేంటో కాదది కరాచీ హల్వా. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. కనుక ఇవాల్టి వీడియోలో అయితే నేనైతే కరాచీ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. 1 కప్ షుగర్, 1/2 కప్ కార్న్ఫ్లవర్, కాస్త నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, అలాగే ఇలాచీ లేదా ఇలాచీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ని ఎలా చేసుకోవాలనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనమైతే స్టవ్ని ఆన్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీలో అయితే హల్వా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మనం ప్యాన్ అయితే తీసుకోవాలి. నేనైతే జస్ట్ 250 గ్రామ్స్ వరకు వచ్చేలాగా హల్వాని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకైతే ఈ ప్యాన్ సరిపోతుంది. ముందుగా మనం ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం. అలాగే ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి 1 కప్ షుగర్కి 1/2 కప్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాం కదా, 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని వాటర్లో పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు మనమైతే షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఒకసారి అంతటా కలిపి మెల్ట్ చేసుకుందాం. మనం షుగర్ మెల్ట్ అయ్యేలోపు కార్న్ స్టార్చ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం 1/2 కప్ కార్న్ఫ్లవర్ని అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మనం కార్న్ఫ్లవర్ని అయితే ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా అంటే ఉండ్రలు లేకుండా చక్కగా అంతటా కూడా కార్న్ఫ్లవర్ వాటర్లో పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కూడా మనమైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో మనమైతే లంప్స్ లేకుండా క్లియర్గానే కలుపుకున్నాము. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. షుగర్ ఇంకాస్త మెల్ట్ అవ్వాలి. మరొక 2 నిమిషాల వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కార్న్ స్టార్చ్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ తొందరగా దగ్గర అయిపోతుంది కాబట్టి మనం కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. లేదా మొత్తం కొంచెం రఫ్గా కట్టేస్తుంది అనమాట, గడ్డలాగా. సో కార్న్ఫ్లవర్ వేసుకున్న వెంటనే కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. మనమైతే ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. లేదు ఇలాచీ పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఎసెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా తిగ్గా అయిపోతుంది అనమాట. ఇలా తిగ్గా అయ్యాక మనం ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, కేసర్ కలర్, తర్వాత నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులో క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఫస్ట్ అయితే మనం
ఒక 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో మనం ఆఫ్ చేసేసే ముందు కూడా కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతటా కూడా కంటిన్యూస్ స్టిర్ చేయండి. కంటిన్యూస్ ఒక 5 నిమిషాల వరకు అయితే కలుపుతూ ఉడికించుకోండి. మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా మీద తేలాలన్నమాట. అప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. మనకి నెయ్యి మీద తేలే వరకు కూడా మనం దీన్ని అయితే ఉడికించుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా, కాస్త కొద్దిగా నెయ్యి అయితే పైనకి తేలుతుంది కదా, ఈ విధంగా నేతి తేలే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న పచ్చి జీడిపప్పు కూడా మనం వేసుకున్న నెయ్యి పైనకి తేలుతుంది కదా, ఆ నెయ్యిని అబ్జర్వ్ చేసి వేడికి చక్కగా కుక్ అవుతుంది అనమాట. మనం తింటున్నప్పుడు అంత పచ్చిగా తగలదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉడికే వరకు కూడా మనమైతే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి మనం ఇలా వేయంగానే పడిపోవాలన్నమాట. ఈ విధంగా ఉడికే వరకు, ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా మీరు ఉడికించుకోవాలి. సో మనకైతే ఇక్కడ హల్వా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దాం. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కానీ ఇలా ప్యాన్లో చల్లారనివ్వకూడదు. మీరు ఏ షేప్లో అయితే స్వీట్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్లో ఉన్న మౌల్డ్ని అయితే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా, ఆ విధంగా స్క్వేర్ షేప్లో ఉన్న ఏ మౌల్డ్నైనా యూస్ చేయండి. దాంట్లోకి మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే మీకు ఇప్పుడు ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి దీని షేప్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. కాస్త నేతిని అయితే మనం ఒక బౌల్కి యాడ్ చేసుకుందాం. దీన్ని మనం పూర్తిగా సాఫ్ట్గా మీదంతా కూడా టాపింగ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఎందుకంటే మొత్తం కూడా సెట్ అవ్వాలి కదా హల్వా అనేది. వెంటనే కట్ చేస్తే మనకి క్లియర్గా చేతులు కంటేసినట్టుగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక అంటే ఒక గంట వరకు దీన్ని ముట్టుకోకుండా సైడ్కి ఉంచేసుకోండి. పూర్తిగా చల్లారాక మనం దాన్ని కేక్ని అయితే ఎలా అయితే డిమోల్డ్ చేసుకుంటామో అదే విధంగా డిమోల్డ్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా హల్వాని అయితే మనం ఒక మౌల్డ్లో వేసుకున్నాం కదా, పూర్తిగా చల్లారనివ్వాలి. మనమైతే ఇక్కడ నేనైతే 2 hours వరకు పక్కకు పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేద్దాం. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని వచ్చేస్తుంది. ఈ విధంగా మనమైతే కాస్త ట్యాప్ చేసి తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఈ ప్రాసెస్ అనేది హల్వా పూర్తిగా చల్లారాకే చేయాలి. లేదు మధ్యలోనే మీరు చేశారు అనుకోండి, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ ఫైనల్ అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, లేదా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూసారా, జెల్లీ జెల్లీగా ఎంత బాగుందో కదా. మీరు కూడా ఈజీగా మీ ఇంట్లో అయితే ఈ రకంగా కరాచీ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తినాలి అనిపిస్తుంది, లేదా ఎవరైనా స్వీట్ అడిగారు అనుకోండి, 5 నిమిషాల్లోనే మనం చక్కగా ఈ హల్వా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చాలా జెల్లీ జెల్లీగా ఫ్లూయెంట్గా లిక్విడ్లా అనిపిస్తుంది. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మీరు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 1/2 కప్ కార్న్ ఫ్లవర్ అనేది యూస్ చేసుకోవాలి. చూసారు కదా ఇవాల్టి వీడియో. మనమైతే చక్కగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం. టేస్టీ కరాచీ హల్వా అన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకే విధంగా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.